నమస్కారం ప్రేక్షకులారా. ఇప్పుడు మనం మకర రాశి వాళ్ళకి ఈ జూలై నెల ఎట్లా ఉంది అన్నది చూద్దాం. మకర రాశి అనగానే కాలపురుషంలో 10వ స్థానం శనీశ్వరుడు ఒక స్థానం. శనీశ్వరుడు ఇంకొక స్థానంలో మనకి రాహు ఉన్నారు. శనీశ్వరుడేమో 3వ స్థానంలో ఉన్నారు. మీనరాశిలో ఆయన వక్రం అవుతున్నారు 27వ తారీఖున. మంగళుడు మీకు 4వ స్థానాధిపతి, 11వ స్థానమైన బాధక స్థానానికి అధిపతి అయిన మంగళుడు మీకు 5వ స్థానంలో ఉంటున్నారు. అదేలాగా సూర్యుడు 8వ స్థానాధిపతి మీకు మిథునంలో ఉంటున్నారు. 17వ తారీఖున ఏమో కర్కటక రాశికి వచ్చేస్తారు. బుధుడు మీకు 6, 9వ స్థానాధిపతి, ఆయన ఏమో వక్రంగా ఉన్నారు. ఆయన మిథునానికి వెళ్ళిపోతారు 7వ తారీఖున, వక్రంగానే ఉంటారు. 24వ తారీఖున ఏమో వక్ర నివృత్తి అవుతున్నారు. శుక్రుడు మీకు యోగాధిపతి, ఆయన మీకు 7వ స్థానంలో ఉన్నారు. ఆయన 4వ తారీఖున మీకు సింహరాశిలో ప్రవేశిస్తారు. అదేలాగా మనకి గురువు ఏమో ఇక్కడే ఉన్నారు, కర్కటక రాశిలో ఉన్నారు. కేతు సింహరాశిలో ఉన్నారు. ఇదన్నమాట బేసిక్ గ్రహచారం. ఇందులో మనకి ఇంపార్టెంట్ అయిన డేట్స్ అన్నది, కాషియస్గా ఉండాల్సిన డేట్స్ అన్నది 4వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు, 16వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఉన్న సమయం అతి జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు కేతుతో పాటు కలిసి ఉంటున్న ఒక సమయం, చంద్రుడు అదేలాగా రాహుతో పాటు కేతుతో పాటు కలిసి ఉన్నటువంటి సమయం ఈ సమయం. సో ఈ టైం పీరియడ్లో మేజర్గా శుక్రుడు మనకి మఖ నక్షత్రాన్ని దాటే వరకు కొద్దిగా జాగ్రత్త పడాలి అందరూ. సో అది 18వ తారీఖున జరుగుతుంది. నేను ఒక్కరోజు ఎక్స్ట్రాగా వేసి మనకి 19వ తారీఖు వరకు చెప్పాను. సో అంతవరకు ఒక శుభమైన విషయాలు, కొత్త విషయాలు ప్రారంభించడం, ఇటువంటి విషయాలు చేయకుండా ఉంటే మంచిది. ఇంట్లో ఉన్న స్త్రీలు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కానీ, నైట్ ట్రావెల్ కానీ, ఇటువంటి విషయాలు మనం అవాయిడ్ చేసుకోవడం మంచిది ఈ టైం పీరియడ్. ఇప్పుడు మకర రాశి వాళ్ళకి ఎట్లా ఉంది? రాశినాథుడేమో మనకి 3వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన్ని గురువు ఒక దృష్టి మన రాశిలోనూ వస్తుంది, అదేలాగా మనకి శనీశ్వరుడు మీద కూడా వస్తుంది, మీకు 11వ స్థానాల్లో కూడా వస్తుంది. అదేలాగా మనకి మంగళుడు ఒక దృష్టి ఏమో మీకు 12వ స్థానంలో కూడా వస్తుంది. మీకు 8వ స్థానంలో కూడా మంగళుడు ఒక దృష్టి వస్తుంది. అది మనకి 7వ స్థానంలో అన్ని గ్రహాలు కూర్చునేటువంటి ఒక సమయం. మనకి 7వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం ఏమో 7వ స్థానంలో అన్ని గ్రహాలు ఉన్నటువంటి ఒక సమయం. సో ఈ టైం పీరియడ్లో మనకి మేజర్గా పాజిటివ్ ఏంటి? 6వ స్థానాధిపతి మనకి 7వ స్థానంలో ఉంటున్నారు, మళ్ళీ 6వ స్థానానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి లోన్ ఫెసిలిటీస్ అన్నది వచ్చే అవకాశం అన్నది, కాకపోతే అందులో కొద్దిగా అబ్స్ట్రక్టివ్స్ అన్నది కనిపిస్తుంది. ఎందుకంటే సూర్యుడు మీకు 6వ స్థానంలో ఉన్నారు. గవర్నమెంట్ రిలేటెడ్ ఏదైనా లోన్ ఫెసిలిటీస్ ఏదైనా చూస్తున్నారంటే అందులో కొద్దిగా ఇబ్బందులు అటు ఇటుగా ఉండొచ్చు. మనకి ఇది నివృత్తి అయ్యేదేమో 17వ తారీఖు తర్వాత, 17th తర్వాత నివృత్తి వస్తుంది. 100% మనకి దగ్గేదేమో 24వ తారీఖు తర్వాత మనకి దగ్గే అవకాశాలు ఉంటాయి. ఇది లోన్ ఫెసిలిటీస్కి మాత్రం కాదు, కోర్టు కేసు ఏదైనా డిలే అవుతుంది, అటు ఇటు వెళ్తుంది అంటే అది కూడా ఇదే సిచ్యువేషన్లో మనకి మూవ్ అయ్యే అవకాశం ఉంది. అదేలాగా శుక్రుడు మనకి 5వ స్థానాధిపతి, ఆయనేమో 8వ స్థానంలో కేతుతో పాటు కలిసి ఉంటున్నారు. కాబట్టి పిల్లల యొక్క ఆరోగ్యం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. అదేలాగా ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా వాళ్ళ చెకప్స్ అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఈ టైం పీరియడ్లో. ఎందుకంటే బాధక గ్రహమైన మంగళుడు మీకు 5వ స్థానంలోను, మీకు 8వ స్థానంలో గర్భస్థానం అనేటువంటి 8వ స్థానంలో శుక్రుడు ఫర్టిలిటీకి ఇంపార్టెంట్ అయిన గ్రహం, ఆయన కేతుతో పాటు కలిసి ఉంటున్నారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సో ఇది విషయాలు. అదేలాగా మనకి ఇటువంటి సన్నివేశంలో మనకి వచ్చేటువంటి మేజర్ విషయాలు ఏంటంటే, శుక్రుడు అక్కడికి వచ్చేస్తున్నారు కాబట్టి మనకి ఈ టైం పీరియడ్లో ఫ్యామిలీ సిచ్యువేషన్స్, ఎస్పెషలీ పార్ట్నర్ రిలేటెడ్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ మనం డీల్ చేయాల్సినటువంటి ఒక పరిస్థితి అన్నది ఈ టైం పీరియడ్లో ఉంటుంది. అదేలాగా ఏదైనా ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీకు రావాలంటే అందులో ఒకటి అప్స్ అండ్ డౌన్స్ అన్నది ఉంటుంది. లీగల్ కేసెస్, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నది ఉండే అవకాశాలు ఉన్నాయి. మనకి 24వ తారీఖు తర్వాత ఈ విషయాలన్నీ కొద్దిగా స్మూత్ అయ్యే అవకాశం కూడా ఉంది.
బేసిక్గా మనకి బుధుడు వక్రంగా ఉన్నారంటే మనకి 7వ తారీఖు నుంచే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం కూడా బాగానే ఉంది. సూర్యుడు గురువు కలిసి మనకి 7వ స్థానంలో ఉంటున్నారు. మీకు 12వ స్థానాధిపతి 3వ స్థానాధిపతి అదేలాగా 8వ స్థానాధిపతితో పాటు మనకి 7వ స్థానంలో ఉంటున్నారు కాబట్టి కొద్దిగా రిలేషన్షిప్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మన లైఫ్ పార్ట్నర్తో పాటు ఉన్నటువంటి రిలేషన్షిప్ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఉన్నటువంటి రిలేషన్షిప్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైనా మనకి ఇన్కమ్ రిలేటెడ్, ఫినాన్స్ రిలేటెడ్ విషయాలు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా డబ్బులు తీసుకున్నాం మనం తిరిగి ఇవ్వాలి. ఇటువంటి విషయాలన్నీ ఈ టైం పీరియడ్లో వచ్చే అవకాశం ఉంది. మనకి మంచి టైం పీరియడ్ అనేది వచ్చేది ఈ నెలలో మనకి 27వ తారీఖు తర్వాత, 27th తర్వాత మనకి శనీశ్వరుడు వక్రం అవుతుంది. శనీశ్వరుడు వక్రం అవ్వగానే మనకి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అనేది బెటర్ అవుతుంది, పర్సనల్ హెల్త్ సిచ్యువేషన్ అనేది బెటర్ అవుతుంది. ఈ రెండు విషయాలు మనకి 27 తర్వాతనే మనకి మూవ్ అయ్యే అవకాశం చాలా బాగుంది. అంతవరకు మనకి కొద్దిగా ఇబ్బందులు అటు ఇటు ఉంది, కొద్దిగా కాషియస్గానే ఉండాలి. పెద్ద ప్రాజెక్ట్స్ ఇవన్నీ మనం ఈ టైం పీరియడ్లో చేయకుండా ఉంటే మంచిది. గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఈ టైం పీరియడ్లో మనం ఫేస్ చేయాల్సిన అవసరాలు ఉండొచ్చు. అది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. సో ఈ నెల మీకు చేయాల్సిన ప్రీతులు, పరిహారాలు, వేడుకోవాల్సిన దేవుడు ఎవరు అంటే మనకి సుబ్రహ్మణ్య స్వామిని పట్టుకోండి. అది శుక్రవారం చోటున మీరు వెళ్తూ వస్తూ ఉండండి. మీకు చాలా విషయాలు స్మూత్గా జరిగే అవకాశం ఉంది. అదేలాగా పెద్దోళ్ళ ఒక ఆరోగ్యం అనేది కూడా మీరు చూసుకోవాలి. ఈ టైం పీరియడ్లో అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ అనేది ఉండేటువంటి అవకాశం ఈ నెలలో ఉంది. ధన్యవాదాలు.